మంచి చెడ్డ అనేది కొలమానం ఎలా చేస్తాం? దానాలు చేయటం వల్ల కాదు. అట్లీస్ట్ బై డూయింగ్ గుడ్ ఫిల్మ్స్, అట్లీస్ట్ బై నాట్ హర్టింగ్ అదర్స్, ఇంకొకరికి హాని చేయకుండా ఉండగలిగితే అదే మంచిదనం. మోహన్ బాబు యాక్చువల్గా మంచి నటుడు, ఆయన వెరీ గుడ్ యాక్టర్, యాక్చువల్గా అయితే మంచి వ్యక్తి కూడా. ఇక చిరంజీవి విషయం వచ్చేటప్పటికి అతనికి సిర్లెక్కేస్తూ ఉంటుంది, కంపరోల్ వేసిపోతూ ఉంటుంది అనమాట. ఆ కాంప్లెక్సిటీ అంటారు దాన్ని. అందుకు తప్పితే ఏం లేదు. యాక్చువల్గా ఈజ్ ఆల్సో నైస్ మ్యాన్ అండ్ వెరీ గుడ్ యాక్టర్. అంటే ఏంటి సార్ వాళ్ళిద్దరికి పోటీనా? ఆయన అనుకుంటాడు పోటీ, ప్రజలు అనుకోరు. నీ అయితే రోజు ఆడదు, అతను సినిమా ఆడితే 300 కోట్ల బిజినెస్ అవుద్ది, ఇంకా పోటీ ఏంటి? చిరంజీవి ఈ వయసులో కూడా సినిమాలో యాక్ట్ చేస్తే 100 కోట్ల టేబుల్ మీద లాభం రావచ్చు. మోహన్ బాబు కదా లేదు కదా, ప్రజల్లో ఉండాలి. నా అంతటి నేనే అనేసుకుంటాను, ఐఎమ్ ద గ్రేటెస్ట్ గీతాకృష్ణ అని. దట్ యూ పీపుల్ షుడ్ యాక్సెప్ట్ నౌ. నేను అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ ది సెకండ్ విన్నింగ్స్. ఎప్పుడైతే బికాజ్ ఐ కెన్ డూ ఇట్, ప్రజెంట్ యూత్కి చేయగలని నమ్మకం నాకు ఉంది. బికాజ్ ఐఎమ్ వెరీ మోడర్న్ డైరెక్టర్ కాబట్టి, వెరీ అహెడ్ ఆఫ్ టైమ్స్ పర్సన్ నేను. అలాగే నేను ప్రూవ్ చేసుకోవాలి, కానీ నేనే గ్రేట్ అనుకోకూడదు. సరదాగా ఇక్కడ ఏదో ఇంటర్వ్యూలో నేనే గ్రేట్ అని అనుకుంటాను సరదాగాను, ఒక జోవియల్గా అనే మాట తప్పితే మనకి ప్రజల్లో ఎంత ఉందో అనేది మనకు మనం తెలుసుకోవాలంటాడు జడ్డు కృష్ణమూర్తి. ఫస్ట్ యూ నో ఫిలాసఫర్, యూ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్, దెన్ ప్రొసీడ్. ఆ విధంగా అతని మీద మనం బ్యాడ్గా మాట్లాడకూడదు. కానీ మోహన్ గారు గురించి బికాజ్ ఈజ్ వెరీ సీనియర్ యాక్టర్, ఏజ్ వైజ్ పెద్ద ఆయన అంతటా ఆయన బ్రహ్మాండమైన స్కూల్స్ పెట్టారు. ఈ సక్సెస్ఫుల్ ఇన్ ఆల్మోస్ట్ 90% సక్సెస్ఫుల్ ఇన్ ఈజ్ ఓన్ డూయింగ్స్. సినిమా ఇండస్ట్రీలో ఇమేజ్ ఇప్పుడు ఉంది, మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. అది ఎవడో తెలియని అనామికుడు కొన్ని లక్షలు కొన్ని మిలియన్స్ ఫాలోయింగ్ ఉండొచ్చు. ఎందుకుందంటే హీ హాజ్ మేడ్ లైక్ దట్, హీ మేడ్ హిమ్సెల్ఫ్ లైక్ దట్. ఎందుకు వచ్చిందంటే మనం ఏం చేస్తాం, వాడు కౌన్ కిస్కా కట్టి వాడికేంటారు అనుకుంటాం. ఐ డోంట్ నో, వీఆర్ హియర్ టు ఓన్లీ టు హ్యావ్ ఎ సర్ప్రైజింగ్ లుక్. అంతే తప్పితే చిరంజీవికి ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే అతను ప్రజల్లోంచి మట్టిలోంచి వచ్చాడు. అతను మోహన్ బాబుకు కూడా అలాగే వచ్చిన పాండే బజార్లో ఆయన పేరు భక్తవత్సల నాయుడు, అలాగే వచ్చిన వ్యక్తే మంచి యాక్టర్ అయ్యాడు కదా. ఇప్పుడు తక్కువ ఉంది, మంచి యాక్టర్ అయ్యాడు, ఒక 50 సినిమాలు తీసాడు ఆయన. వెన్ ఇట్ కమ్స్ టు ఇమేజ్, ఇందాక పవన్ కళ్యాణ్ జగన్ గురించి మాట్లాడుతున్నట్టు ఓట్ బ్యాంక్ ఇమేజ్లో ఈయనకు ఉంది, టికెట్ బ్యాంక్లో ఆయనకు ఉందని చెప్పాను. ఆ విధంగా ఇక్కడ ఇమేజ్ చూసుకుంటే చిరంజీవి గారికి ఈజ్ గుడ్ మోర్. మనం చెప్పక్కర్లేదు కదా, మీరంతటి మీరే ఆయన ఎవరో స్టేజ్ మీద మీరు పెద్దగా ఉంటే వాళ్ళిద్దరికి ఫిట్టింగ్ పెట్టాం. మళ్ళీ యాక్చువల్గా మోహన్ బాబు గారు చిరంజీవి పోటీ కాదు. ఐఎమ్ సారీ టు సే దిస్. చిరంజీవి ఎక్కడో ఉన్నాడు, అతను ఉండలేదు, జనాలు అలా పెట్టుకున్నారు. ఇప్పుడు లేదు నేనే అంత టాప్ అని అనుకున్నావు, నీ అంత నువ్వు అనుకోవచ్చు, నీ అంత నువ్వు అనుకోవచ్చు. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేకపోతే యూ కెనాట్ పుట్ ఎ స్టెప్ ఫార్వర్డ్. నమ్మకం ఉండాలి. దట్ కాన్ఫిడెన్స్ విల్ డ్రైవ్ యూ అహెడ్, ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. దానికి ఎవరు తప్పు పడరు. ఇట్ ఈస్ యూ అండ్ యువర్ ఓన్ సెల్ఫ్. కానీ కాంప్లెక్సెస్ ఉండకూడదు. కాంప్లెక్స్ ఉండి ప్రజలను వచ్చి ఇలాగ చెప్పారు అనుకో, నేను చిరంజీవి కంటే గొప్ప నేనంటే ఎలా ఉంటుంది ఇప్పుడు? దట్ ఈస్ వెరీ సిల్లీ. సో సేమ్ థింగ్ విత్ వాళ్ళిద్దరు మధ్యలో కూడా. ఆయన అంటే నాకు వద్దనే, మళ్ళీ ఆయన కూడా వెళ్ళి ఏదో వివాదంలో లాగడం తప్పితే సోకాల్డ్ యువర్ స్టార్ చిరంజీవి, నేను ఎవరికి ఉపోద్ఘాతాలు ఇవి పెట్టను, ఉపమానాలు దాన్ని ఏమంటారు అడ్జెక్టివ్స్ పెట్టను. మెగాస్టార్లు, నట భారత్, నట సార్వభౌములు అవి పెట్టను. ఐ హేట్ దట్. దే ఆర్ జస్ట్ స్టార్స్ గ్రోన్ ఫర్ యాక్టింగ్. అంచేత చిరంజీవి ఇస్ ఎ గుడ్ స్టార్. డోంట్ పుట్ ఎనీ అడ్జెక్టివ్స్. నేను అడ్జెక్టివ్స్ పెట్టడం నాకు ఇష్టం లేదు కూడా. నాకు ఎవరు పెట్టినా కూడా ఎప్పుడో నవయువ డైనమిక్ డైరెక్టర్, వెరైటీ డైరెక్టర్ అంటే తీసేయండి సార్ అన్నాను. సార్ ఐఎమ్ జస్ట్ ఏ డైరెక్టర్. నేనైనా దైవాంశ సంభూతం ఏం కాదు. ఐఎమ్ జస్ట్ మోడర్న్ డైరెక్టర్ లైక్ ఎనీబడి ఎల్స్. అవును సార్, దట్స్ ఇట్. అంతే తప్పితే అటువంటి స్టార్కి ఈ రోజున హీ హెస్ గాట్ సో మచ్ ఆఫ్ ఇమేజ్. ఆ విధంగా స్టార్ ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. బాగా వాళ్ళ పేరు చెప్తే సినిమాలు సగం వరకు లాగ్గలు. అల్లు అరవింద్, సురేష్ బాబు, దెర్ ఆర్ సమ్ పీపుల్. అదే నేను ఒప్పుకోనంటే ఎలాగా? ఐ డోంట్ కేర్, ఐ డోంట్ యాక్సెప్ట్ అని అనకూడదు. అది ద డ్యూ కోర్స్ దే హెవ్ బిల్డ్. రామానాయుడు గారు కానీ అలా వస్తూనే ఉంది. వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అనే ప్రశ్న వేస్తే వాటికి దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. అది మంచి చెడ్డ అనేది కొలమానం ఎలా చేస్తాం? దానాలు చేయటం వల్ల కాదు. అట్లీస్ట్ బై డూయింగ్ గుడ్ ఫిల్మ్స్,
అట్లీస్ట్ బై నాట్ హర్టింగ్ అదర్స్, ఇంకొకరికి హాని చేయకుండా ఉండగలిగితే అదే మంచిదనం. సినిమా ఫీల్డ్లో ఎవరికి పెద్ద రకం అవసరం లేదు, కోర్టుకి వెళ్తారు. ఓకే, ఎవరిది న్యాయమో ఎవరి న్యాయం కావదో అక్కడ తేల్చుకుంటారు తప్పితే ఇక్కడ పెద్దవాడిని పెట్టి ఎవరి మాట ఎండ, ఇక్కడ ఎవరి మాట ఎండరు, విన్నట్టు నటిస్తారు అంతే.